శ్రీకాకుళం పిఎస్ఎన్ ఎంహెచ్ స్కూల్లో శ్రీకాకుళం మెప్మా అధికారులు మంగళవారం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు అధికారం చంద్రబాబుకు ఇస్తే దోచుకున్నారు, కానీ జగన్కి ఇస్తే మాత్రం ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచారన్నారు. మహిళలను శక్తివంతులుగా మార్చామని తెలిపారు. ఇక అన్ని పథకాలు స్త్రీల పేరు మీదనే రూపకల్పన చేశామని, ఇన్ని చేస్తుంటే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం దిగిపోవాలని అంటున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. ఇది ఎంతవరకు మంచిదో ఆలోచించండి అని మహిళలకు మంత్రి సూచించారు. ఇక స్త్రీల చేతుల్లోనే నిర్ణయాధికారం అంతా ఉందన్నారు. మళ్లీ తాళం సీఎం జగన్ కి అందిస్తేనే పథకాలు అన్ని కొనసాగుతాయని ధర్మాన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఏ కార్పొరేషన్ కి లేని సదుపాయాలు శ్రీకాకుళం కార్పొరేషన్ కు కల్పించామని, ఈ రోజు అందుతున్న త్రాగునీరు కోసం ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడే ప్రణాళికలు రూపొందించామన్నారు. అనంతరం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నాయకులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏమైతే హామీ ఇచ్చారో 4 విడతలుగా మీరు గతంలో మీరు గమనించి ఉంటారు. ఒక ముఖ్యమంత్రి గారు రేపు రానున్న రోజుల్లో కూడా అన్నదండగా ఉండాలని చెప్పి, అంటే నేనేం చెప్తున్నా అంటే మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు 2004కు ముందు మీరు ఒకసారి ఈ శ్రీకాకుళం నియోజకవర్గం తాలూకా అభివృద్ధి చూడండి చేసేవాళ్ళం. అటువంటి రోడ్ని సిమెంట్ రోడ్డుగా జపాన్ టెక్నాలజీతో ఈ రోడ్ సిమెంట్ రోడ్ నిర్మించడం జరిగింది. ఎన్నో అభివృద్ధి పట్టుకున్నటువంటి సందర్భం. 2004 తర్వాత ఆనాడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే మంత్రి గారు ఉద్దేశం లేదని ఆయన ముందే చెప్తాను. మాకు ఓడించండి అని అంటారు, మాకు ఓడించమని అంటారు. ఎందుకు మీకు సాయం చేస్తానని మేమేం తప్పు చేసాం? అందుకోసం మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది అది. మంచులు చేతుల మీదుగా ఆసరా చెక్కు మీ అందరూ కూడా తీసుకుంటారు. దయచేసి అందరికి ఆశపడుతున్నాం. ఇటువంటి అత్తమామలో కోడలు మామం, కొడుకు తండ్రి, మనవుడు తాతో చిన్న వివాదాలు పడేవారు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు సంపాదించినటువంటి మొత్తం మీద ఇల్లంతా గడవాలంటే కష్టంగా ఉందని ఇంట్లో మేనేజ్ చేసినటువంటి కోడలు తెచ్చిన వాళ్ళం ఇద్దరం, తిన్న వాళ్ళం 6గురు ఎక్కడ సరిపోతుంది? ఈ అద్దె కడతామా? ఈ రోగాలే తట్టుకుంటామా? ఎలాగ పోషించడం? పెరుగుతున్నటువంటి పిల్లల్ని వదిలేయగలమా? చదివించకుండా ఉంచగలమా? లేపో మాపో శ్మశానానికి వెళ్ళబోతున్నటువంటి కాలు దాచుకున్నటువంటి వాళ్ళకి పెడతామా? ఈ నిందలు ఎక్కడ పడగలమా అని చెప్పి రోజు గోల్ పట్టేవాళ్ళు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి యజమానులు వాళ్ళు కూడా కష్టాలు, అటు తల్లిదండ్రులకు సరిగ్గా పోషించలేక, ఇటు పిల్లలకు సరిగ్గా చదివించలేక, భార్య అవసరాలు తీర్చలేక బాధపడేవాళ్ళు. ఇవి కొన్ని ఇళ్లలో వివాదాలకు కూడా దారితీసేవి. మా కోడలు సరిగ్గా చూడడం లేదండి, మా మామగారు మాకు 1 పైసా ఖర్చుకి ఇవ్వరండి, మా నాన్న సరిగ్గా చదివించడం లేదండి, మేము అన్నాను కష్టపడి పెంచినాము, మా కాలాడిన రోజున, కన్ను కనిపించిన రోజున, చేతులు పనిచేయని రోజున మాకు నిలబడతారనుకున్నాం, కానీ మా పిల్లలు కోడలు నిలబడలేదని ముసలు. ఈవేళ మీ ఇళ్లలో ఆ పరిస్థితి ఉందా? ఏ అత్తమామైనా మీ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉందా? నిజాయితీగా చెప్పండి. ఇంకా కొద్ది గొప్ప కోడలు చూపే అత్త మీద ఉంది. నెల వచ్చినప్పటికీ ఏమైనా సాగుతుందేమో చూద్దామని. ఈ పరిస్థితి ఎలా వచ్చింది?
సామాన్యమైన కుటుంబాల్లో మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటివి ఇవే అంటున్నాను. అలాగే మే తర్వాత మీ అత్త తాళం ఇంకొకటికి ఇచ్చేసి ద్వారం దగ్గర ఫస్ట్ తేదీని అక్కడ ఉన్నది అనుకో, ఎంతసేపు ఎదురు చూసినా వస్తాడా, తాళం వేరే వాడికి వెళ్ళిపోయింది. ఆ తాళం ఇచ్చినప్పుడు జాగ్రత్త పడండి అని చెప్పడానికే మీకు పిలిచినాను. సరిగా ఆలోచించమండి, మీ చేతులను లాపుతాం కదా. ఆపరేషను ఇంతవరకు నేను చూడలేదని చెప్పాడు. అతను ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఉద్యోగి. అతను చెప్పడం ఎక్కువ, రోజు నీరు పట్టుకుంటున్నా మీకు తెలీదా? చాలా కార్పొరేషన్లలో 1 గంట నీరు ఇస్తారు, కొన్నిసార్లు నెక్స్ట్ రోజు రాదు. నేను మీరు ఓటేసి నాకు మొదట్లో తెచ్చినప్పుడే 30 సంవత్సరాలకు సరిపడేటట్టుగా స్కీమ్స్ అన్ని రెడీ చేయించి కట్టించాను ఈ పట్టణానికి. ధర్మాన ప్రసాదరావు నీరు పట్టుకుంటూ వండుతూ ఇలాగా నడుము కూడా అంటకుండా పైపు తోటి పొయ్యి మీద కొండెట్టేసి ఇలా వండుతున్న అమ్మ, ఆయన ఏడ్ చేశాడు అంతే. నేను ఏడ్ చేశాను, ఏడ్ చెప్పాలి, నేను ఏడ్ చేయాలి. నేను వచ్చి నేను కూడా అగ్గి ముట్టించి వంట ఉండదా? ఏడదు. మీరు అనిపిస్తున్నావు కదా, అందంగా కట్టిన బ్రిడ్జ్లన్నీ